లీడ్ జనరేషన్ అన్నారు. లీడ్ జనరేషన్ అనేది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. లీడ్ జనరేషన్లో ఆఫ్లైన్, ఆన్లైన్. సో ఆఫ్లైన్ అంటే మీరు మాన్యువల్గా చేసుకుంటారు. మేము చేసేది కూడా ఆఫ్లైన్ చేసేవాళ్ళం. బికాజ్ దట్ టైమ్ దెర్ వాజ్ నో మీడియా, నో వెబ్సైట్, నో ఈమెయిల్, నో గూగుల్, ఏమి లేవు. ఈరోజు అన్నీ ఉన్నాయి మీకు. సో ఫాస్ట్, వరల్డ్ ఈజ్ ఫాస్ట్. మీరు ఒక ప్రపంచంలో 1,00,000 మంది పంపించడం ఒక క్లిక్తో వెళ్ళిపోతాయి. మేము అదే 10 మందిని కలవాలంటే 10 రోజులు పట్టేది. రోజు ఒకరిని కలవాలి. ఈ మూల ఒకడు, ఆమె దిల్సుఖ్నగర్ ఒకడు, కూకట్పల్లి ఒకడు, కుషాగూడ. ఎంత డ్రైవ్ టైం, టైర్డ్నెస్, మనీ, ఎక్స్పెండిచర్, పెట్రోల్, కన్వేయన్స్, వెహికల్ మెయింటెనెన్స్, టైం. సో చాలామంది ఏం చేస్తున్నారంటే మార్కెట్లో పేపర్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఓనర్స్ వేస్తారు, బయర్స్ కూడా వేస్తారు. నాకు కావాలని వేస్తారు, సెల్లర్స్ నా దగ్గర ఉన్నదని వేస్తారు. బట్ మీరు ఒక గుర్తుపెట్టుకుంటే అది అందరూ చూస్తారు. పబ్లిక్ 10 కోట్ల మంది ఉన్నారు అనుకోండి, 10 కోట్ల మందికి విజిబుల్ అది. సో దేర్ ఈజ్ ఏ కాంపిటీషన్ విచ్ యూ కెనాట్ సర్వైవ్. అంటే 1000 మంది, 100 మంది, 1,00,000 మంది చూస్తే అదే బయర్కి మీరు వెళ్ళి మాట్లాడతారు, మీలాగా 100 మంది మాట్లాడతారు. డిమాండ్. సో దట్ మీన్స్ యువర్ కన్వర్షన్ రేట్ ఈజ్ జీరో. చాలా జీరో అనుకో, వెరీ మైన్యూట్, 1%, 2% ఉంటుంది. అదే లీడ్ మీ అంతలు మీరు డెవలప్ చేసుకుని దానికి కాంపిటీషన్ ఉండదు. సో నేను 1-2 ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మీ ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయి, 1000 కాంటాక్ట్స్ ఉన్నాయి. జనరల్గా 500-1000 నెంబర్లు అయితే ఈ రోజుల్లో 5-10 ఇయర్స్ చేసేలకు ఉంటుంది. 2000 కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఆ ఫోన్లో మేము ట్రైన్ చేస్తాం. ఆ కాంటాక్ట్స్ని నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అనే టాపిక్ ఉంది. నెట్వర్క్ అంటే కనెక్షన్స్ ఈజ్ నెట్వర్క్. సో మీరు ఏం చేయాలంటే ఆ 2000 కనెక్ట్స్ని మీరు బిజినెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఎందుకు? దానికి డబ్బు ఖర్చు అక్కర్లేదు. మీకు తెలిసిన కనెక్షన్, మీ చుట్టాలు నా చుట్టాలు కాదుగా. సో యువర్ లీడ్ ఈజ్ యూనిక్. అయితే మీరు బిజినెస్ చేస్తారని వాళ్ళు తెలియాలి కదా. రియల్ ఎస్టేట్లో కావాల్సింది ట్రస్ట్ ఫ్యాక్టర్, నమ్మకం. మన వాడంటే మనకు చీట్ చేయడు. మమతాకు చెప్తే, మమత మన ఫ్యామిలీ మెంబరు, మన ఫ్రెండ్, మన చైల్డ్హుడ్ ఫ్రెండ్, సో షీ విల్ నాట్ చీట్ మీ అనే నమ్మకంలోనే బిజినెస్ అయిపోతుంది 50%. సో చాలామంది తెలియదు ఏంటంటే లేడీస్ కానీ, జెంట్స్ కానీ, పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ, విఆర్ఎస్ కానీ, ఎవరైనా చేయొచ్చండి. వాళ్ళకి టైం ఇవ్వాలి, శ్రద్ధగా వినాలి. వాళ్ళు ఎందుకు రావో నా దగ్గర రమ్మని. నేను ఇప్పుడు 1000 మంది లీడర్స్ని క్రియేట్ చేశాను. అందరిలో నేను కోట్లు సంపాదించిన, లక్షల్లో, వేలు అనేది డిపెండ్ అవుతుందండి. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది ఫ్యాక్ట్. అంటే మనం కష్టపడి సంపాదించాలనే తపన ఉంటే అది ఎలా సంపాదించాలో మేము గైడ్ చేస్తాం. యూ జస్ట్ జాయిన్ అస్, హ్యావ్ సమ్ టైమ్ విత్ అస్, స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్. ఫుల్ టైం నా దగ్గర ఎంతోమంది పార్ట్ టైం బ్యాంక్లో పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు, గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు, దే ఆర్ డూయింగ్. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, మీ యాంకర్స్, మీడియా ఎడిటర్స్, ఎస్సీఓ, డిజిటల్ మార్కెటింగ్, వీళ్ళందరికీ యాడెడ్ అడ్వాంటేజ్. సో లీడ్ జనరేషన్, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో హౌస్ మేడ్ సర్వెంట్ ఉందండి. ఒకరోజు నేను ఫోన్లో మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నట్టు, ఒక ప్రాపర్టీకి కావాలని ఎవరో బయర్ ఫోన్ చేస్తారు. 6-7 crores ప్రాపర్టీ, దీస్ అరౌండ్ 10 years బ్యాక్. సో సర్వెంట్ విన్నది. జనరల్గా మనతో మాట్లాడరు కదా హౌస్ మేట్స్. మా వైఫ్తో మాట్లాడింది. అమ్మ సార్ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఆవిడ కొత్తగా వచ్చింది. ఆవిడ, అవునమ్మా రియల్ ఎస్టేట్, మరి సార్ ఇల్లు కావాలంటున్నారు కదా, మన కాలనీలోనే 3rd నెంబర్ రోలో 4th లైన్కి వెళ్తే 5th హౌస్ ఖాళీగా ఉందమ్మా, నేను రోజు అక్కడ క్లీనింగ్కి వెళ్తాను, సేలింగ్ పెట్టారు అన్నది. ఆ లీడ్ కాంపిటీషన్ ఉంటుందా? మీకు తెలిసే ఛాన్స్ ఉందా? నా పక్కనోటి తెలిసే ఛాన్స్ ఉందా? ఆ లీడ్ని కన్వర్ట్ చేసి ఆవిడకి 1 lakh rupees ఇచ్చాం. ఆవిడ శాలరీ అంతా అప్పట్లో 3,000 రూపాయలు, 4,000 రూపాయలు నెలకి. 1 lakh అంటే ఆవిడ జిందగీ చూసుండదు ఎట్ ఏ టైం. సో షీ హెస్ బికమ్ వీ మేడ్ అన్ ఐడియా అండ్ షీ బికమ్ అన్ ఏజెంట్ టు అస్. ఆ కాలనీలో ఏది ఖాళీ అయినా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఆవిడ అడగలేదు పాపం, డబ్బులు ఏం అడగలేదు ఆవిడ. మాకు డబ్బులు వచ్చాయి కాబట్టి మేము ఇచ్చాం సంతోషంగా. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ గో టు సెలూన్ షాప్. నెలకు 1-2 సార్లు వెళ్తాం. ఆ మొత్తం 1 monthలో ఏమైందో ఆయనకున్న నాలెడ్జ్ మన ఎవరికీ ఉండదు. బికాజ్ అందరూ ఆయన దగ్గర, ఇప్పుడు ఒక కాలనీలో పెట్టారనుకోండి, అందరూ ఆయన దగ్గరికి పోతారు. వాడు IPS ఆఫీసర్ అయినా, IAS ఆఫీసర్ అయినా వెళ్ళాల్సిందే, వెజిటేబుల్స్ అమ్ముకునే వెళ్ళాల్సిందే. సో ఆయనకి ఇళ్ళనే ఫస్ట్ టైం ఫోన్ మాట్లాడంటే సార్ రియల్ ఎస్టేట్ చేస్తాడని తెలుసు. ఏదైనా ప్రాపర్టీ ఖాళీ అయినా, రెంట్కి, ప్రాపర్టీ సేల్కి వచ్చినా, ప్రాపర్టీ కొనడానికి వచ్చినా, అమ్మడానికి వచ్చినా ఫస్ట్ కాల్ మనకు వచ్చేస్తుంది. సార్ ఇది 3 నెలల తర్వాత ఖాళీ అవుతుంది సార్, వీళ్ళు అమ్మేస్తున్నారు, అమెరికా వెళ్ళిపోతున్నారు. సో దట్స్ ఎ లీడ్. సో ఇలాంటి నేను 100 రకాల లీడ్స్ చెప్తాను నా ట్రైనింగ్లో. ఇప్పుడు 1 or 2 అన్నీ చెప్పాలని అంటే ఇలాంటి లీడ్స్ మీరు మార్కెట్లో ఎక్కడ దొరకవు. నోబడీ విల్ టెల్ యూ. మీరు ఎవరు, అసలు ఎవ్రీ పర్సన్ హూ యూ సీ
ఈజ్ ఎ లీడ్ జనరేటర్. ప్రపంచంలో మీకు తెలిసిన ప్రతి మనిషి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అయితే మీతో పనిచేయడానికి ఉపయోగపడతాడు, మీ కస్టమర్గా పనిచేస్తాడు, లేదా మీకు అసోసియేట్ కాబట్టి మీకు రెఫరెన్స్ చేయడానికి పనిచేస్తాడు. దీన్నే కార్ ఫార్ములా అంటారు, CAR. కస్టమర్ అంటే ఒక మనిషి కనిపిస్తే ఒక కొత్త మనిషి కనిపించాడు, వెదర్ హీ కెన్ బికమ్ ఏ కస్టమర్ టు యూ. నో, ఓకే, నాతో పనిచేయడానికి పనిచేస్తాడు పోనీ అసోసియేట్గా, కో యాంకర్గా, మూడోది పోనీ యాంకర్గా కూడా కో అసోసియేట్గా పనిచేయడు, కనీసం మనకి ఆయన తెలిసిన కాంటాక్ట్ రిఫర్ చేస్తాడా, రిఫరెన్స్. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తుంది. ఇవన్నీ ఆఫ్లైన్ లీడ్ జనరేషన్. సో ఒక సెంట్రల్ మినిస్టరు నాకు ఫోన్ చేశారు నా వీడియో చూసి, 60 సంవత్సరాల రాజకీయ అనుభవం, 60 సంవత్సరాలు. ఆయన ఫోన్ చేసి నన్ను మాట్లాడి వచ్చి కలిసారు. ఆయనతో పాటు ఒక డ్రైవర్ వచ్చాడు. మేము మాట్లాడుకున్న సబ్జెక్ట్ వేరు, మేము మాట్లాడింది విన్నాడు. ఆ డ్రైవరు నాకు ఒక పెద్ద లీడ్ ఇచ్చాడు. 8 విల్లాలు, ఒక విల్లా ఆల్మోస్ట్ 7 కోట్లు, 50 కోట్లు ఇన్వెంటరీ ఇచ్చాడు. అమ్ముకుంటే మనకి 2% లెక్క ఎంత వేసుకుంటారో మీరు చూసుకోండి. అది అమ్ముతామో లేదా అని పక్కనే. అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు డెవలప్ చేసుకోవాలి, నెట్వర్క్ని, సర్కిల్ని. అదే ఆన్లైన్లో పోతారు. ఆన్లైన్లో పోయిన డిజిటల్ అంటారు. డిజిటల్లో అందరూ డిజిటల్, మ్యాజిక్ బిక్స్ అని 99 చాలా ఉన్నాయి పోర్టల్స్. ఆ పోర్టల్స్ వచ్చే డీల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీరు అసలు లీడ్ జనరేట్ చేయాలంటే ఇమేజ్ ఎలా పెట్టాలి, ఏమి రాయాలి, ఏమి రాయకూడదు. ఇప్పుడు చూడగానే రోడ్డు మీద 10 మంది అమ్మాయిలు వెళ్తే ఒక అమ్మాయి నచ్చుతుంది, లేదా 10 మంది అబ్బాయిలు వెళ్తే ఒక అబ్బాయి నచ్చుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్, అదర్ ఫెయిర్నెస్ ఆర్ హానెస్టీ, ఏదో మన సినిమాలు చూస్తుంటాం. అదేవిధంగా మీ ప్రాపర్టీ చూసినప్పుడు మిగతా 10 మంది అట్రాక్ట్, మీ ప్రాపర్టీ అట్రాక్ట్ కావాలి. హీ షుడ్ క్లిక్ ఆన్ యువర్ ప్రాపర్టీ. ఇఫ్ ఈ స్కిప్పింగ్ దెన్ యూర్ అవుట్. సో క్యాన్ యూ జనరేట్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు యువర్ లీడ్, యువర్ డేటా? అది లేదు, ఏదో దుబ్బలో చదువుకున్నట్టు ఏదో పెట్టామా లేదా వచ్చింది, దట్ విల్ నాట్ వర్క్. యూ షుడ్ బి యునిక్. చాలాసార్లు చెప్పాను, దెర్ ఇస్ సమ్ రైటర్ చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రికగ్నైజ్ యూ హ్యావ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. హౌ విల్ యూ బి డిఫరెంట్? యూ షుడ్ హ్యావ్ యువర్ స్పెషల్ ఫ్లేర్. ఇప్పుడు వాట్ ఐ స్పీక్, యూట్యూబ్లో చాలామంది మాట్లాడుతున్నారు, నాలెడ్జ్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ వాడు, ఫార్మా వాడు, అన్ని డిపార్ట్మెంట్ మాట్లాడు. బట్ మనం మాట్లాడే దాన్ని నేను చాలామంది నాకు ఓవరాల్గా అక్రాస్ ది గ్లోబ్ రోజుకు ఒక 10 మంది కొత్త కాల్స్ వస్తాయి అపార్ట్ ఫ్రమ్ ఇండియా. ఈ 10 మందిలో 2-3 కన్సల్టెన్సీ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళని ఒకటే అడుగుతాను, ఏంటంటే మీరు ఏ ఛానల్లో చూశారు? మన ఛానల్లో కూడా చూసి ఒక ఆయన చేసి యూ వాంట్స్ రిక్వైర్మెంట్, యూ ఆర్ టెల్లింగ్ ది వే యూ గివింగ్ డెలివరింగ్ ది సబ్జెక్ట్ దిస్ అన్బయాస్డ్. అంటే బయాస్ మన స్వార్థంతో చెప్పట్లేదు, మన వెంచర్స్ లేవు. ఈ వెంచర్లో కొనే నేను ఎప్పుడు ఏ వెంచర్ని ప్రమోట్ చేయను. నేనేమన్నా ఒక బయ్యర్గా మీరు వచ్చారు, బయ్యర్గా మీకు ఏమి జస్టిఫైడ్, ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్, మీకు ఎంత రిటర్న్స్ కావాలి అర్థం చేసుకొని ఐ విల్ కీప్ మై లెగ్స్ ఇన్ యువర్ షూస్. ఇఫ్ ఐఎమ్ XYZ పర్సన్ విల్ ఐ బై దిస్ ప్రాపర్టీ, అది అనుకున్నప్పుడే నేను అమ్ముతాను, లేకపోతే ఐ విల్ నాట్ టేకప్. ఎందుకంటే లైఫ్లో మధ్యతరగతి కుటుంబీకులు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు. అది కానీ కరెక్ట్ ప్రాపర్టీ ఇవ్వకపోతే మనం జీవితాంతం మనల్ని తిట్టుకుంటాడని, జీవితాంతం. అది మీకే కాదు, మీ పిల్లలకి XYZ అందరికీ అప్లై అయిపోతుంది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. మనం ఒక పని చేస్తే మనకి లాభం ఉన్నా లేకపోయినా వాడికి అవతల నష్టం అయితే ఉండకూడదు. నేను 11,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశానని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఎందుకంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఆ ఇల్లు కొనిపించడం అంత ఈజీ కాదండి, అబ్సల్యూట్. నిన్న ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్ళిన ఒక కప్పులు వచ్చేప్పుడు ప్రాపర్టీ చూడగానే ఆయన 5 ప్రాపర్టీలు 4 చూపించాం. 4 ప్రాపర్టీస్ మా దగ్గర ట్రైన్ అయినా ఒక ప్రాపర్టీ నుంచి అప్పటికప్పుడు 10 lakhs ట్రాన్స్ఫర్ చేశాడు ఆన్లైన్. 10 lakhs ఆన్ స్పాట్. ద డెసిషన్ ఈజ్ టేకెన్ ఇన్ 10 seconds. ఈ లైక్ ది ప్రాపర్టీ, ఫేసింగ్ కావాలన్నాడు, ఫేసింగ్ ఇచ్చాం, క్లోజ్ చేసాం. క్లారిటీ ఉంది. వీ ఓన్లీ షో ప్రాపర్టీ విచ్ ఆర్ మా దగ్గరకు వచ్చిన ఇన్వెస్టర్స్కి అడ్వాంటేజ్, వీ డోంట్ వేస్ట్ ద టైం. మన దగ్గర 100 ప్రాపర్టీలు ఉంటే 100 ప్రాపర్టీలు చేయలేము. సో నేను ఏజెంట్స్కి ఏం చెప్తానంటే, బిజినెస్ చేయాలనుకోవడం తప్పు కాదు, చేసే పద్ధతి ఇంపార్టెంట్. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, తెలంగాణ ఇచ్చే విధానం తప్పు అన్నారు చాలామంది. ఇచ్చినందుకు ఎవరు ఫీల్ అవ్వట్లేదు. అదేగా మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్కి వెళ్ళినట్టు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక జోగ్రఫికల్గా నాలెడ్జ్ ఉండాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే కస్టమర్కి ఏం కావాలి, అండర్స్టాండ్ ది కస్టమర్ పిన్ పాయింట్ ప్రాబ్లం. సో ఈ జనరేషన్ చేసేటప్పుడు ఆ లీడ్ జనరేషన్లోనే మనకు తెలిసిపోద్ది. యూ షుడ్ నో హౌ టు క్వాలిఫై ఏ బయ్యర్, హౌ టు క్వాలిఫై ఏ సెల్లర్. అది తెలియనప్పుడు ఆన్లైన్లో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయండి. నాకు 1 గంట 2 గంటలు ఇచ్చినా చెప్పడానికి టైం చాలదు. సో మీరు ఇచ్చిన 10 నిమిషాల్లో ఒకటంటే వీ గివ్ యూ టెక్నిక్స్
where you generate leads such that your competition is very less. And your conversion rate, మా దగ్గర ఉన్నది లీడ్ కన్వర్షన్ రేషియో ఇస్ ఇంపార్టెంట్. యా 1000 మంది ఎంక్వైరీలు వస్తే 100 మంది లీడ్స్ అవుతాయి, 10 సైట్ విజిట్స్ అవుతాయి, ఒక్క డీల్ అవుతుంది. ఈ విధంగా చేయగలిగితే ఈజ్ అ గుడ్ హీరో ఇన్ రియల్ ఎస్టేట్. ఒకవేళ 2 డీల్ చేయగలిగితే ఆయన ఏ కంపెనీ ఏమైనా హక్ చేసుకొని దండేస్తారు, అంత వాల్యూ ఇస్తారు. రియల్ ఎస్టేట్ ఈజ్ సంథింగ్ లైక్ డబ్బు జనరేట్ చేసే డిపార్ట్మెంట్. ఎస్పెషల్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఎవరైతే ఉన్నారో ఈ స్కిల్స్ మేము లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి నేర్చుకున్న స్కిల్స్ అన్ని నేర్పుతాం. ఎందుకంటే ఏ కంపెనీకి వెళ్ళినా మీరు సేల్స్ వాడికి అల్లుళ్ళలాగా ట్రీట్మెంట్ ఉంటుంది, చూసుకోండి. ఈ మిగతా ఏ డిపార్ట్మెంట్కి ఉండదు. దే ఆర్ ద క్యాష్ కౌ, పాలు ఇచ్చే ఆవు. అవును. సో అది పెట్టుకొని ఇంకా దీని మీద ఫర్దర్ ఎవరికైనా ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దే కెన్ కాల్ మీ. మై నేమ్ ఈస్ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ Realtor Auction. We have our website also, realtorauction.com. Number is being displayed on the screen. Yes. You can call. Yeah. Thank you, sir. Thank you.